ఇంకొకరిని చెయ్యని పెట్టకుండా, అదావదు తనని ఏ செயల్ని చేసేది లేదు, ఇంకొకరిని చెయ్య తూండేదిని లేదు. సర్వ కర్మాణి మనసునాల, ఆ మనసు అనేప్పుడు அறிவுతో ఆ ஞானంతో అన్ని செயల్ని துறந்து సుఖంగా వాడు ఉన్నాడు. వాడు செயல் చేసేది లేదు, ఇంకోరిని செயல் చెయ్య తూండేది లేదు. దీని మన తిరిగి చూసిండాము. డైరెక్ట్ మనం ఎత్తుకోకూడదు. ఆత్మ செயல் చేసేది లేదు, ఆత్మ செயல் చెయ్య తూండేదిని లేదు అనేదాన్ని మన క్లియర్ పురుజుకోలే. ఎట్టా ఒక ఈ ఆకాయం అనేదిలో ఆ స్పేస్ లో వెట్రిడాలో ఎంతదా మేఘాలు పోతుంది, నీల నిరం తెలుతుంది, అన్ని ఉంటనాలు ఆ ఆకాయానికి ఏ విధమైన కళంగోని దానిచ్చి ఏర్పడేది లేదు. కరుపు మేఘం అవుతుంది, లేకపోతే వైట్ కలర్ మేఘం అవుతుంది. అటమారిత మేఘాలు విధ్యాసంగా అక్కడ ఉత్తనాలు దీని నుంచి ఆ వెట్టిడం ఆ స్పేస్ వచ్చి ఏ విధమైన మాత్రాన్ని అడంజేది లేదు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఆ సినిమా స్క్రీన్. ఆ స్క్రీన్ లో వేరే పడాలు నడుతానే ఉంది. ఒకవేళ జోడ నడుతుంది, ఒకవేళ పెద్ద ఫ్లడ్ అవుతుంది, ఒకవేళ ఐందార పట్టుతుంది. ఏది నడిచినాலும் ఆ స్క్రీన్ వచ్చి ఏ విధ మాత్రం లేకుండా అది వచ్చి ఒక మాత్రం లేకుండా శుద్ధంగా అది ఉంది. అదే మారియే మన మనస్సు అనేది ఏ విధ మాత్రం లేకుండా ఏది అది చెయ్యలు చేయడా. ఈ ఆత్మ అనేది మనసులో, ఈ తెలివాన మనసులో ఆత్మానుடைய ప్రకాశం అనేది మనకు ఈ జ్ఞానాన్నించి తెలుస్తుంది అనేదే 14లో కూడా మన చూసాము. 16లో చూసాము. 14లో ఏం చూసాము? నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఈ ఆత్మ వచ్చి ఏ విధమైన తన செயல் செய்பவன் అనే తన్మణియో లేకపోతే పొరుట్కల్ అనే తన్మణియో దేనిని ఉరువాకేది లేదు. ఆ రెండుకు ఉండే సంబంధానియో ఎదినే అది ఉరువాకేది లేదు. అది వచ్చి అది అన్ని అడితే ఉరువాకే దోరు అనేప్పటికి ఆ మాయై ఆ స్వభావానికి అది దాని స్వభావానికి దాని పనిలాని చేతుందే తవర ఈ ఆన్మ అనేది నిస్సంగ, ఏ విధమైన సంఘం దానికి తొడర్బుని లేదు అనేదాన్ని మన చూసాం. అది మిగ వద్దే ముఖ్యమేని ఆ వ్యావకారిక దృష్టిలో అది ఈ మాయ నుంచి మనకు తోట్ర మాత్రంగా ఆ నామ రూపాలు అన్నినేని తోట్ర మాత్రంగా మనకు తెలుతుందే తప్ప మన ఆ పారమార్థిక కన్నోటాల చూసేప్పటికి దానిలో ఏ విధమైన విధ్యాసం అనేది దొరకదు. మన తిరిగి దీన్ని చూతానే వచ్చేము. ఏం చూసాము? ఫస్ట్ స్టేజ్ లో మన మనస్సు వచ్చి ఎటా అంది, ఈ కర్మ యోగాన్ని చేసి అదావదు నేను ఈ దేవుడిగా అర్పణం చేసి ఈ செயల్ని పూర్వం చేసేను అట అనిసి ఏ విధమైన ఈ రాగ వెరుపు లేకుండా చెయ్యంగా ఆటోమేటిక్ గా మనసు ఏమవుతుంది? కొంచెంగా శుద్ధం అవిందిగా అవుతుంది. ఆ ప్యూరిటీ మనసు శుద్ధం తెలివా ఉంటేనే, ఎట్టా కన్నాడి తెలివా ఉంటేనే దానిలో బింబం అనేది తెలుసును. అదే మరి మన మనసుని తెలివవాళ్ళ మోట దానికే మొదట కర్మయోగాన్ని ఇంత వలియురిత్తి తిరిగి చెప్పారు. సరే, ఆ కర్మయోగం చేసి ఆ తెలివి వచ్చిన వెనక వట్టి తెలివి మట్టు ఉంటే సానా లేదు. దానిలో ఏకాగ్రత ఫోకస్ అనేది ఉండాలి. ఏ ఒక్కటిని మనం బాగా పురించుకోవడం ఆ ఒకటే దానిలో రావాలనే తప్ప వేరే ఇది నిమిషానికి వేరే విషయాల్ని మనం ఎంచుకుంటా ఉండేముంటా ఆయిరక్కనక ఎన్నాళ్ళని మన అక్కడ చేర్చుకుంటా ఉండేముంటే దానిలో మనకు ఆ ముழுமையான ஞானம் అనేది మనకు తవలదు. అటనేప్పుడు ఆ ఫోకసింగ్ ఏకాగ్రత మనసునుடைய ఆ ஒருமுகப்பட்ட தன்மை అనేది అక్కడ కండిపుగా కావలే. ఆ ஒருமுகப்பட்ட తన్మైతో ఆనక దేన్ని మనం చేసినాலும் ఎన్ని చేసినాலும் అక్కడ ప్రచనే అనేది వచ్చిందుకు వాய்ப்பு లేదు. ఏ రెండుకు వ్యత్యాసం చూసుకోలే.
అదావదు మొదటనే ఈ ఒరుముగపట్ట నిలై అనేది లేకుండా మన ఏకపట్ట విషయాల్ని మన వాచ్ చేసినామంటే మనసు ఇవాళ ఇక్కడికి పోను అక్కడికి పోను అటనేసి ఈ అభిమానం ఏం చేస్తున్నాయి ఒకవేళ దీనికి పెట్టుకుని అనగా அடுத்த సెకండే ఇంకొకటిని పట్టును అటానే ఇప్పుడు దేనిని మన నుంచి ముழுமைగా క్లియరా తెలుసుకుందుకు వెళ్ళవదు అదేది ఈ ఏకాగ్రత మనం చేసినామంటే ఏకాగ్రతతో మనం చేసేప్పుడు మన కొంచెం కొంచెం గాని ఆ జ్ఞానాన్ని పురించేందుకు ఆరంభించేము దానికి ఆ ఫోకసింగ్ అనేది వద్దే ముఖ్యం దానే ఇంకా அடுத்து చెప్పించే దాని அடுத்த 6 అధ్యాయం దాని అడిపడిగా పెట్టుకు వచ్చే దాని నుంచి మనకు దీని ముఖ్యంగా దీనిలోనే ఆరంభించారు ఏకాగ్రత అనే దాన్ని చెప్పిందుకు ఈ 5వ అధ్యాయం పాది వెనకనేని ఆ జ్ఞానయోగం అనే దానికి ఆ ప్రిపరేషన్ మనసునుடைய ఆ మనసు వచ్చి ఆ తయారు నిலைకి రావాలనిగా మొట్ట మనసుని శుద్ధం చెయ్యాలి అనగా ఏకాగ్రత అనేది ఇప్పుడు వచ్చి మన సూర్యుని వెలిచాన్ని ఆ లెన్స్ మూలంగా మన దీని ఒక పేపర్ ని మండ పెట్టాలంటే ఆ ఒళి కదిరిని అన్ని ఫోకస్ చేయబెడితేనే అది ఏం చేస్తుంది ఆ పేపర్లో పడి ఆ తావులో మండుతుంది అదే మరి ఆ ఫోకసింగ్ ఉంటేనే మనకు రోగా ఆ జ్ఞానం అనేది సిద్ధించును అటానే ఇప్పుడు ఆ ఫోకస్ వచ్చింది అంటే ఆనక మన ఎన్ని విషయం గాని మారి మారి సూతనాలు ఆ ఫోకస్ మనసులో వచ్చి ఆ ఫోకస్ బాగా ఉండప్పుడు ఎన్ని మన చదివినాலும் దానిలో వచ్చి మనకు ఒక వేరియేషన్ మనసు వచ్చి ఒక బాధరవేదో ఒక తిరిగి మార్చుకుంటా ఉండాము అనే ఆ ఫీలింగ్ అదింత ఒకటినే రాదు ఫోకసింగ్ ఉన్నదింటే సాను మన ఎన్ని గాని చదవచ్చు ఎన్ని వెరైటీ గాని మన పోవచ్చు ఇప్పుడు మన వన్స్ మన దీన్ని తెలివిగా తెలుసుకున్నామంటే ఒకట్లా మన వంటలోనే చూసినాముంటే ఒక ఇదే మెథడ్ అటానేసి మనం తెలుసుకున్నాముంటే పులుపు ఉప్పు కారం ఇది ఇన్ని ఇట ప్రపోర్షన్ లో ఉంటే అది సరిగా వచ్చును అనే దాన్ని పురించుకున్నాముంటే అదే మరి స్వీట్ ఉంటే ఇట్టనే ఉండాలే అల్వా అంటే ఏం పదం రావలే బర్బీ అంటే ఏం పదం అట్టా మరింత మన క్లియర్ పురించుకున్నాముంటే అది ఏ బర్బీ చేసినాலும் అదే మెథడే కా అది మన అదే మరి ఇప్పుడు అల్వా అంటే ఆ పదం అనేది మన పురించుకున్నా ఉంటే అది ఏ అల్వా చేసినాலும் అదే పదం వచ్చేప్పుడు మనకు అది పురించును అదేనా ఇక్కడ అని మనకు ఆ ఫోకసింగ్ కరెక్ట్ అది ఏమి అనే దాన్ని క్లియర్ మనం తెలుసుకున్నామంటే అనగా ఏ ఇది కాని మన వెరైటీ ఎన్ని గాని ఉండొచ్చు అదే మన దిల్లో ఉండే బ్యూటీ ఏని హిందూయిసాలో మనముடைய మన సనాతన ధర్మాలో ఉండే ముఖ్యత్వం అనేది ఇదే అదావదు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎన్ని డైవర్సన్ ఉంటనాலும் ఏకపట్ట విషయం ఏమి ఎన్నో కోడి దైవాలు ఉంటనాலும் మన 30 కోడి దైవాలు అట అనిస్తా చెప్తారు అన్ని దేవుళ్ళు ఉంటున్నారు అన్ని రివర్స్ ని మన దేవుడిగా ఇచ్చేము అన్ని మౌంటైన్స్ మలైகள் నదిகள் అన్నిని మన దేవుడిగా ఇచ్చేము అన్నిని మన దేవుడిగా ఇచ్చేప్పుడు ఎది ఉంటున్నాலும் మన నుంచి ఆ అడిపడే ఏమి అనే దాన్ని క్లియర్ మనం పురించుకున్నాముంటే దానిలో మనకు మనసులో ఆ వేరియేషన్ ఆ మారుబాడు అనేది ఇంత ఏమి ఇట్ట మొక్కేరు ఈ దీని మొక్కేరు అదీని మొక్కేరు ఇదీని మొక్కేరు అట ఆ ఎన్ననే రాదు దాని వెనక క్లియర్ ఆ బేస్ ని పురించుకున్నాముంటే ఏమి అనే దాన్ని ఆ అడిపడి తత్వం ఏమి అనే దాన్ని మనం పురించుకున్నాముంటే దాని వెనక మనకు ఈ సందేహాలు సిల్లర సందేహాలంతా ఉందేగా ఇది ఇంత అన్ని నేని వాసౌట్ హౌస్ అన్నినే సకాఫోను దాని ఇక్కడ చెప్పిందుకు వచ్చారు సరే அடுத்து ఈ 15లో ఏం చూసాము ఈ దేవుడుగా ఉండే అతనికి ఏ విధమైన అతనుడి పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు అతన్ని ఏ పాపనో పుణ్యనో ఎదినే దాన్ని ఆ ఇరైవన్ని పరంపొరుల్ని అడంజిందుకు వెళ్ళవదు దేనికంటే మన సముద్రం అలై అనే ఆ ఉదాహరణ పెట్టి చూసాము
అన్ని బట్టి నామ రూపాలే తవిర అక్కడ ఉండేది బట్టి నీళ్లు మాత్రమే. அதே மாதிரி ఇక్కడ உலகம் దానిలో ఉండే ప్రపంచాల్లో ఉండే ఏకపட்ட మనిషిలు పొరుట్కళ్ళు అటనిసి విద్యాసాలు అన్నినేని నామరూప మాత్రం మట్టునే తవిర అక్కడ ఉండేది ఆ ఒకే పరంపొరుள் బ్రహ్మం మట్టునే అనేదానే ఇక్కడ తిరిగి ఎత్తుకొచ్చారు. అట వాళ్ళకి ఉండేదానిచ్చి ఆ జ్ఞానాన్ని ఏం చేస్తుంది, ఈ అజ్ఞానం వచ్చి మరచితుంది. అట మరచేప్పుడు ఈ ప్రాణులు அறிவு మయకాన్ని అడంజతుంది. అజ్ఞాననే దీనికి మూల కారణం అనేదాన్ని 15లో చెప్పినారు. அடுத்து 16లో ఈ జ్ఞానేనతు తదజ్ఞానం తత్ అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని దేని పెట్టి అழிచేమో ఈ జ్ఞానத்தினால் ఈ ఆత్మ జ్ఞానాన్ని పెట్టి మననుடைய ఆ అజ్ఞానాన్ని అழிచేప్పుడు ఏమవుతుంది, తేసాం దోరు అழிచేరో వాళ్ళకి ఆదిత్యవత్ ఈ జ్ఞానం వచ్చి మనకు రోగం ఉండే జ్ఞానం ఎట్లా ప్రకాశించుతుంది, సూర్యుని వచ్చి ఎట్లా మేఘం విలగంగానే అది ప్రకాశించుతుందో అదే మరి ఈ జ్ఞానాన్ని ప్రకాశించుతుంది అనేదాన్ని చూసాము. ఇది ఎట్టా అనేప్పుడు ఈ జ్ఞానం అనేది సిద్ధ వస్తువు. మనకు రోగం ఉండేది ఏర్కనవే మనతోనే ఉండేది, మన స్వరూపంగానే అది ఉంది. ఎటా సూర్యునికి ఆ ప్రకాశం వెప్పం అనేది దానిuடைய స్వరూపంగానే ఉందో అది లేకుండా సూర్యన్ అనేది లేదు అక్కడ. అదే మరి ఈ సత్సిత్ ఆనందం అనేది లేకుండా నేను అనే ఆ ఆత్మ బ్రహ్మం అనేది లేదు. ఆ ఉణర్వుగానే ఉండాము, నేను అదిగానే ఉండాను అనే ఆ జ్ఞానం నాకు వచ్చేప్పుడు కొదవ అన్నినేని ఊరికి మనని మరచేట్టుగా ఉందే తవిర అది అన్నినేని ఈ జ్ఞానం వచ్చేప్పుడు అదిని ఎట్టా ఈ మేఘం వచ్చి ఆ గాలి వచ్చేప్పుడు అది ఈడు సకావుతుందో అదే మరి మనవుடைய ఆ అజ్ఞానాన్ని ఎట్టా ఈ జ్ఞానం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా విలకితున్నాము. అప్పుడు ఈ సూర్యన్ అది వాటికి రోగం ఉండే ఆ ఆత్మ వచ్చి బాగా ప్రకాశించుతా ఉన్ను అనేదాన్ని పురించుకోవాలి. దాని ఇక్కడ ఆ తత్పరం అనేప్పుడు ఆ పరంపొరుల్ని ఆ పరంపొరులు దేనించి ఆ ప్రకాశించుతుంది, ఎట్టా ప్రకాశించుతుంది, ఆ జ్ఞానం. ఆ తత్పరం అనేదే ఆ జ్ఞానం. ఆ పరంపొరులుగా ఉండే జ్ఞానం వచ్చి సూర్యన్ మారి అది ప్రకాశించుతుంది. దాని ఈ 16లో చూసాము. அடுத்து 17లో ఈ జ్ఞానియుடைய లక్షణం ఎట్టా స్టెప్ బై స్టెప్ గాని పడిత్తరంగా ఎట్టా అవుతుంది అనేదాన్ని చూసాము. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః. అదాదు తద్బుద్ధయః అనేప్పుడు దల్లోనే బుద్ధిని పెట్టుకునేవాళ్ళు. దిల్లో తత్తు అన్నిలో అవుతుంది. ఆ తత్తు అంటే ఇక్కడ బ్రహ్మం అర్థం. ఈ బ్రహ్మలోనేని వాడు బుద్ధిని పెట్టుకున్నాడు. ఈ బుద్ధిని వేరే దిల్లోని వాడికి ఎన్ననే దొరకదు. ఆ జ్ఞానికి ఈ బ్రహ్మం అనేదే ఆ మూల ఇదిగా ఉంది. అదాదు దీని చూసామిక అదాదు నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఆ அறிவு కారణం ఏది, పొరుట్ కారణం ఏది, అది వచ్చి మొదటి స్టేజ్ లో అది రెండు వేరే వేరే అని చెప్పేము. ஆனா அடுத்த ஸ்டேஜ் వచ్చేప్పటికి రెండు ఒకటే. ఈ ఇరైవనే అన్ని కాని ఉన్నాడు అటానిసి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా చెప్పినాము. ఆనక ఏం చెప్పేము మూడవది స్టేజ్ లో వివర్త ఉపాదాన కారణం. వివర్త ఉపాదాన కారణం అనేప్పటికి అన్ని నేని బట్టి మాయ తోటనే అక్కడ వచ్చి ఈ నామ రూపం మట్టునే వేరేగా ఉందే తవిర ఉండేది ఒకే పరంపొరులే. ఎట్టా ఈ తంగం అనేది ఒకటిగానే ఉందో అన్ని ఆభరణాలు వేరే వేరేగా ఉండొచ్చు, దానికి వేరే ఉరువం ఉండొచ్చు, వేరే పేరు పెట్టేము, వేరే ఉపయోగించము. చెయ్యిలో గాజును వేసేము, చెవిలో కమ్మల్ని వేసేము, గొంతులో ఆ నెక్లెస్ ని వేసేము. అంటే ఆ వ్యత్యాసాలు ఉండొచ్చుమే తవిర అక్కడ ఉండేది ఒకే పరంపొరులే అనేదాన్ని తెలుసుకుంటున్నాము. ఆ తత్ అనేది ఇక్కడ బ్రహ్మాని కూర్చుతుంది. దల్లో మొదట ఈ యాక్చువల్గా తద్బుద్ధయ అనేప్పుడు ఆ బుద్ధిని దల్లో పెట్టేవాళ్ళు, బుద్ధిలో దాన్ని పురించుకున్న వాళ్ళు.
అదావదు మొదట ఆ వాల్యూ మనకు తెలాల. తద్బుద్ధయ తదాత్మానః. తదాత్మానః అంటే అదే మనடைய ఆత్మాగా అవేట్గా. అదావదు మొదట అదావదు 2 టైప్ లోని చెప్పిండారు. దాని లక్ష్యంగా తత్పరాయణాగా అనేది మొదట ఎత్తుకున్నా ఉంటే, తత్పరాయణాగా అనేది దాని వచ్చి లక్ష్యం అట అనేసి ఎత్తుకోలే. అదావదు మనடைய గోల్ ఏమి. నేను మొట్టే మన దిల్లంతా చూసిందాము, ఇక నిండు శ్లోకాలు చూసిందాము. కర్మయోగనుடைய లక్షణం సారా అని చెప్పే 30వ శ్లోకం. ఆ శ్లోకాలని ఇదే మాది చూసాము. ఆ శ్లోకం నేను మర్చిపోయినా. సరే, దిల్లోని ఏం చూస్తామంటే మనవుடைய లక్ష్యం ఏమి, ఏ సాధనం, ఏ సాధ్యం, మనవుடைய సాధ్యం ఏమి, మన అడంజాల్సినది ఏది అనేది ఇంతని మనకు మైండ్ లో క్లియర్ గా ఉండాలి. అది లేకుండా మనం ఏం చేసినాலும் అది సరిగా రాదు. దాని ఇక్కడ తత్పరాయణాగా అనేప్పుడు ఆ లక్ష్యం ఏమి, మన గోల్ ఏమి అనేది దానియుடைய మదిప్పు మనకు తెలాలి మొదట. ఇప్పుడు ఏది మనం చేసినాலும் దానియుடைய ఆ మదిప్పుని మనం పురించుకోవతే. అప్పుడు రూపాయి ఉంది, 500 రూపాయి నోటు, అన్ని పేపర్స్ వేరే వేరే పేపర్స్ ఉంది, దాంతో కూడా ఒక 500 రూపాయి నోటుని దానిలో పెట్టి ఒక బిడ్డ చేత ఇచ్చేము అంటే ఆ బిడ్డ ఆ పేపర్ ని ఏం చేస్తున్నా, ఈ పేపర్ ని నోట పెట్టి నక్కేట్టుగా దానిని నోటనే పెట్టుకుంది. దానికి ఆ రూపాయి నోడి మదిపు తెలుసునా? కండిపుగా చిన్న బిడ్డలకు తెలియదు. అదే ఇది ఇంకొకటితో ఒక బాగా తెలిసిన వాటితో ఆ పేపర్ల నుంచి ఇప్పటిగా ఆటోమేటిక్ గా రూపాయి అట అనేసి దాన్ని ఎత్తుకును. అదే ఆ విద్యాసం మనకొచ్చి ఆ మదిప్పు మూట తెలాలి. దేనికోసం చేసేము, ఇది మన வாழ்க்கைக்கு ఎంత அளவு ఉపయోగపడును అనేది మనం పురించుకునేప్పుడుగే దీనివుடைய మదిపుని మన క్లియర్ పురించుకునేప్పుడు, ఈ లక్ష్యాన్ని మనం ఎత్తుకునేప్పుడు, ఈ బ్రహ్మనే నేను అటనిసి నేను పురించుకునే దానివుடைய ఆ బ్యూటీని, ఆ ఒక దీన్ని మన క్లియర్ తెలుసుకునేప్పుడు మనకు ఆటోమేటిక్ గా నేను ఏమవును అది మన வாழ்க்கைలో ఎత్తుకు రావలే. ఇది ఎట్టనా మన కండిపుగా మనం ఎత్తుకొచ్చే అవ్వాలే வாழ்க்கைలో అనే ఒక ఆ ఉరుది మనసుకు వచ్చిందుకు ఆరంభించింది. దాని ఇక్కడ మొదట తత్పరాయణాగా అటాల్సి పేరు. ఆ వాల్యూ మనకొచ్చి ఆ 2-3 చెప్పే ఆ ముముక్షుకు అనేప్పుడు ముముక్షుత్వం అనేసి అధికారిత్వం చూసేప్పుడు ఏం చూసాము, ఆ మూచు బండి వచ్చి నీళ్ళలో వాడిని పెట్టి అమ్ముకుతే వాడి ఆ మూచు కోసం ఎట్టా బయట హఠాట బయట వచ్చినాక అది మారి, లేకపోతే ఆ తల్లో నెరుపు 5-6 పట్టిన వాడికి ఎట్టా వేగంగా పోయి దాన్ని మొదట అణచాలే అనే ఒక ఫీలింగ్ వచ్చిన అది మారి వీండుకుని ఆ పురిదలు రాగానే ఇంత సంసారాలు కష్టపడేను. ఆ కష్టం లేకుండా ఉండాలంటే ఈ జ్ఞానాన్ని నేను పురించుకుంటే నేను దాన్ని ఈజీగా ట్యాకిల్ చేస్తా కావచ్చు. ఇది ఒక్కటి నేని మనకు ఒక ప్రశ్నగానే తెలాదు అనే దానితో మనం పురించుకునేప్పుడు ఇది నేను కండిపుగా మన తెలిసే అవ్వాలే. ఎట్టనాలు దీన్ని మన ప్రాక్టీస్ కి ఎత్తుకొచ్చాలి, దీన్ని మనం బాగా పురించుకోలే అనే ఫీలింగ్ తా వచ్చేస్తుంది. దానిచే మొదట దాని ఆ లక్ష్యాన్ని మొదట పెట్టారు. తత్పరాయణాగా అనగా తద్బుద్ధయ. ఆ వాల్యూని పెట్టినవనక ఏం చేసేమో அடுத்த స్టేజ్ లో ఆ దల్లోనేని ఆ బుద్ధిని అదావదు ఆ బ్రహ్మాల తత్ అనేప్పుడు ఆ బ్రహ్మాని బాగా తెలుసుకోలే నించేవు. మొదట వచ్చి లక్ష్యం ఏమి, దానినుடைய మదిప్పు ఏమి అనేది ఇంత పురించుకుంటున్నాము. అది పురించిన వెనక దల్లోనే మనస్సుని సెలుతాల, దాన్ని క్లియర్ పురించుకోలే అటానిసి శ్రవణం మననంతా చేసిందుకు ఆరంభించేము. అది తద్బుద్ధయ. అటు తదాత్మానక అనేప్పటికి ఈ ఆత్మగానే తనని ఎంచేది, ఆ బ్రహ్మనే నేను అటానే ఎంచేది. 2 ఆ ఐక్యపడుతునేది. అదాదు ఇప్పుడు దేనితో కూడా మన ఐక్యపడుతుంటాము, ఈ ఒళ్ళు మనసు బుద్ధితో ఈ దానిలో అభిమానంతో ఆ పట్టుతోని ఈ ఒళ్ళు దిల్లోనే మన
పట్టు పెట్టుకుంటున్నాము కావంటే ఇప్పుడు దిల్లో ఏం చెప్పారు తదాత్మానగ అనేప్పటికి మనం వచ్చి ఆ దిల్లో ఈ లోయర్ సెల్ఫ్ కీలాగా ఉండే ఈ దిల్లో ఉండి మన మనసుని దిల్లో ఉయర్య ఆ మేలాన బ్రహ్మంలో మన మనసుని పెట్టిందుకు ஆரம்பிச்சாலே அதே மூணாவது ஸ்டெப் காசி பேரு தன்னிஷ்டாக அடுத்து வச்சு தன்னிஷ்டாக అనేప్పుడు దల్లోనే నిష్ఠై ఉరుదిగా ఉండేవాళ్ళు తదాత్మానగా అనేప్పటికి ఆ స్వరూపంగానే తనని ఎంచేది అదావదు ఈ బ్రహ్మనే నేను ఐడెంటిఫై నేను వచ్చి ఈ ఒళ్ళు మనసు బుద్ధి లేదు నేను వచ్చి ఆ బ్రహ్మనే అట అనేసి ఎంచేది ఆ స్వరూపంగానే తనని ఐడెంటిఫై చేసి ఐక్యపడుతునేది అట పడుతుకోంగ ఏమవునుంటే ఈ త్రిపుటి అనేమిక నే அறிபவன் ఇక్కడ அறியப்படும் பொருள் உலகంతా ఉంది అనగా அறியும் கருவி అట అనేది ఈ సెన్స్ ఆర్గన్స్ ఈ కరువిలు ఈ ఒళ్ళు ఈ మనసు బుద్ధి దీని పెట్టి నేను అన్నిని అరించుకుంటున్నా అది ఇంత కరువిలు కరణం అట అనేది ఇంత మన ఈ 3 భేదాలని మన మనసులో ఆ భేదం అన్ని నేని కొంచెం కొంచెంగా మరంజింది ఆరంభించను తదాత్మానక అనేప్పటికేని ఈ భేదాలు ఒకటినే లేదు నే వచ్చి ఆ ఆన్మానే అనే ఆ ఒక నిలకి ఆ స్వరూపంగానే తనని ఎంచే ఆ దీన్ని వాళ్ళు పురింజిందుకు ఆరంభించండి 3వ స్టేజ్ లో அடுத்து నిష్ఠాహ అనేప్పటికి అది పూరానేని మరంజిపోతుంది ఆ భేదాలు ఆ విద్యాసాలు చెప్పినామిక அறிபவன் அறியப்படும் பொருள் అనే ఆ విద్యాసాలు అన్ని నేని మరంజితుంది కొంచెం కొంచెంగా మరంజిందుకు ఆరంభిస్తుంది ఇప్పుడు ఈ తత్పరాయణాగా అనేదాన్ని తిరివిని మనం ఎత్తుకునేప్పుడు அடுத்த స్టేజ్ గా అదాదు మొదటి స్టేజ్ గాని దాన్ని ఎత్తుకోవచ్చు కడేసి స్టేజ్ గాని దాన్ని ఎత్తుకోవచ్చు అట ఇంకొకతర దాన్ని ఎత్తుకునేప్పుడు ఆ పరాయణగా అనేప్పుడు మనకి మొదటి స్టేజ్ లో ఏం చెప్పాము మన வாழ்க்கைకి ఏ దోవల పోవల అనేదాన్ని అది సూచిస్తుంది ఆ వార్త అనేట్టుగా చెప్పినాము ఇప్పుడు కడేసి స్టేజ్ లో దల్లోనే మన అదే మనకు అయనంటే పాదై అనేట్టుగా పర అయనం అనేప్పుడు మేలాன பாதை మన పోయి అడంజే అడంజిన నిలయిని ఇక్కడ చెప్పేట్టుగా కూడా ఎత్తుకోవచ్చు ఆ మోక్షం అనిసి పేరిక అదిగా కూడా దీన్ని ఎత్తుకోవచ్చు అదావదు ఆ నిలయలో వాడికి వచ్చి వాణ్ణిని బ్రహ్మం అనేదానికి ఒక విద్యాసనే ఆ నిష్ఠలో ఉండంగా ఆ స్పాంటేనిటీ అనేది వచ్చును స్పాంటేనిటీ అంటే ఒక మనం వచ్చి ఇప్పుడు ముయర్చి చేసి దీని ఈ క్వాలిటీ గుణాలని ఎత్తుకు రావాల్సింది ఆ టయాలో ఆ పక్వం రాంగా అది ఏమవుతుందంటే ఏ విధమైన ముయర్చి లేకుండా అదిగానే మన అవితనాము అదిగానే అయితే அடுத்த భేదాలంతా తెలియదు ఆయనకెట్ట మన வாழ்க்கைని వ్యవహారాన్ని ఎట్టా చెయ్యడం అటానిసింత సందేహం రావచ్చు అప్పుడు ఏం చెప్పారంటే అది వచ్చి మనసలవులోనే అది పురించుకుంటున్నాము ఇప్పుడు ఈ ఆభరణాలంతా ఉంది అది తంగంతో చేసి ఉంది అనే దాన్ని పురించుకున్నాము అంటే అన్ని నేను తంగనే అనే దాన్ని పురించుకునేప్పటికి దాని నుంచి ఈ గాజుని తుకి గొంతుకెలా వేసిందిలోనా లేదు దాన్ని ఎక్కడ వేయాలనో అక్కడనే వేస్తాము అదిని మనకు ఆ వ్యవహారంలో మాత్రం అనేది ఉండదు అది మన క్లియర్ దాని నుంచి గాజు నితుకి కాళ్ళలో వేసుకుంటూ అట్ట మార్చింతా చెయ్యము ఆ భేదం పురించకుండా ఉండదు ఈ భేదంని పురించును ఏమి వ్యవహారాలు మనం చెయ్యాలి అనేదాని తెలివిగా మనం తెలుసుకుంటూ అదే టయాలో మనకు ఆ వ్యవహారా నుంచి వచ్చే ప్రచనే అనేది మనకు రాదు అదే ఇక్కడ ఉంటే బ్యూటీ ఈ శాస్త్రத்தினுடைய అందనే అక్కడనే మనకు దాన్ని మనం క్లియర్ గా పురించుకోలే వ్యవహారాన్ని క్లీనా పోతావును ఆ వ్యవహార పారమార్థిక దృష్టిలో మనస్సలవులో మన స్ట్రాంగ్ గా ఉండే ఉత్తమం మనస్సలవులో ఇప్పుడు ఉండే ఈ వీక్నెస్ ఉందేక ఏ దీంటనాలు మనకు ఒక బలహీనం మన అన్నిలో పట్టు పెట్టే దాని నుంచి వచ్చే బలహీనాలు మనని వచ్చి అట్టిగా ఇట్టిగా అలకలిచుతా ఉన్ను
అలైకలైపు అనేది తక్కువ అయిపోయింది ఆరంభించిన దీనిలోనే నిష్ఠ అవంగా ఆనగా ఒక స్టేజ్ లో మన మన మనస్సు అలంజదు దానిలోనే స్పాంటేనియస్ ఆటోమేటిక్ గా ఒక విధమైన ఒక నిర్బంధం అనేది లేకుండా అదిగానే మన విందుగా ఆరంభించు అనేదే ఈ మొదటి లైన్ లో చెప్పినారు. அடுத்த రెండవ లైన్ లో గచ్చంతి పునః ఆవృత్తిం పునః ఆవృత్తిం అనేప్పటికి తిరిగి మన ఈ పిరప్పు ఇరప్పు అనే ఆ సులల్లో ఆవృత్తి అంటే తిరిగి చుట్టుకుంటా ఉందేగా ఈ సంసార చక్రం అనేది తిరిగి పుట్టేము అనగ సచ్చేము అనగ అదే ఇది తిప్పి నడుతా ఉంది. ఆ దిల్లో మన పోవు దల్లో మాట్టుకోము అటనిసి అర్థం. దేనించి అనేప్పుడు జ్ఞాన నిర్దూత కల్మసాహ అంటే అழுக்குడు అని అర్థం. ఇక్కడ ఈ కల్మసాహ అంటే దోషాలు అటనిస్తా చెప్పే కుట్రంగల్ దోషంగల్ అటనిస్తా చెప్పేమిక ఆ దోషాలు ఏమి అంటే అజ్ఞానం సంశయం విపర్యయం అంటారు. అజ్ఞానం అంటే అరియామై మనకి వచ్చి డోరు అనేది తెలాహండ ఉండేదే ఈ అరియామై. அடுத்து సందేహం సంశయ అంటే సందేహం అర్థం. సందేహం అంటే మనకు సందేహాలు వచ్చింది ఇటంటే ఎట్టా ఉన్న అర్థం మన ఆత్మ అటాని ఎంచింది ఆరంభిస్తే మన వ్యవహారానికి చేసిందిలోనా వెళ్ళవుదా మన ఎట్టా మన వచ్చి సచ్చి పుట్టుతా ఉండామే అట్టనే మనకు తెలుస్తుంది. అట్ట అనేప్పుడు మన ఎట్టా నిత్య శుద్ధ బుద్ధ ఆత్మాక మన ఎట్టా ఉండిందిలోను అటానిసింత ఏకపట్ట సందేహాలు మనసుకు పోతుంది. ఆ సందేహాల్ని అదిని ఈ దోషాలో ఒకటి. அடுத்து మూడవది సందేహం ఏమింటే విపర్యయ అంటే ఈ మన పళక్క దోషాలో ఏమించేమో ఈ ఒళ్ళే నేను ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అని చెప్పేమిగా ఈ అదావదు ఈ మనం బుద్ధి ఈ ఒళ్ళు పులన్లు అన్ని సేరిన ఈ టోటల్ కాంప్లెక్స్ అంటే ఏమి మనం ఇప్పుడు చెప్పేమి అన్ని సేరి ఒకే తావులో ఉండేదాన్ని కాంప్లెక్స్ అని చెప్తాం. అదే మరి ఇక్కడ వచ్చి ఏం సేరింది మనసు బుద్ధి అనగా ఈ పులన్లు అనగా ఈ దేహం ఇన్ని నేను అన్ని ఒకే తావులో సేరి ఉంది. దానిచి దీని బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు. ఒళ్ళు మనసు అన్ని సేరి ఉండే ఒక తావు. దీని మన వచ్చి ఏం చేసేము పళక్క దోషాల ఇదే నేను అట అనిసి ఎంచేము అట్ట మార్చి మన పురుంజుకునేది నేను ఆత్మ సత్సిత్ ఆనందం అనే దాన్ని పురుంజుకోకుండా ఏమించేను ఈ ఒళ్ళు ఈ కాంప్లెక్సే నేను అట అనిసి నేను ఎంచిందిగా అట్ట రివర్స్ గా అట్ట మార్చి ఎంచేదే విపర్యయ అదే ఆ కుట్రం. ఇట 3 కుట్రాలు ఇక్కడ వచ్చింది. దీని అన్ని నేని ఈ 3 కుట్రాలు నేని ఏం కుట్ర చూసాము అరియామై సందేహం అనగా అభిమానం ఈ ఒళ్ళుతో మనం పెట్టుకుంటే ఇదే నేను అటానిసి నన్ను దానితో కూడా ఐక్యపడుతుకునే ఆ పళకానించి దాన్ని ఒళ్ళుతో ఐక్యపడుతుకునే ఆ ఎన్నం ఈ 3 నేని అజ్ఞానం సంశయం విపర్యయం ఈ 3 నేని ఏం చేసేము కల్మసాహ అటని చెప్పారు దోషాలు అటని చెప్పారు. దాని పూరాణేని ஞானேன నిర్దూత అదావదు ஞானத்தினால் ఈ ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం చెప్పేమి దాని పెట్టి నిర్దూత అంటే అన్నిని అழிచితున్నారు. అట్ట ఉండే వాళ్ళే ఏమవేరు తిరిగి వాళ్ళు పిరప్పు ఇరప్పు అనే ఆ సుழల్లో మాట్టుకోరు అనేదానే రెండవది లైన్ లో చెప్పారు. అదావదు ఈ జ్ఞానానించి మనకు వచ్చే బలం ఏమి అటాని చూసేప్పుడు ఈ కల్మషం అదావదు కుట్రాలు దోషాలు ఎది నేని వాళ్ళకి ఉండదు. ఈ గచ్చన్ వాళ్ళకి ఈ పిరప్పు ఇరప్పు అనే ఆ సుழற்சிని వాళ్ళకి రాదు. వాళ్ళు తిరిగి పుట్టరు. వాళ్ళు ఈ జీవన్ ముక్తి విదేహ ముక్తి చెప్పేమిగా ఆ ముక్తి నిలయని వాళ్ళు
అడంజేరు. ముక్తి అనేప్పుడు ఆ విడుదలై, ఆ ఫ్రీడమ్, మోక్షం ఏమిగా ఆ మోక్షాన్ని వాళ్ళు అడంజితున్నారు. యాక్చువల్ మోక్షం అంటే ఏం అర్థం మన ఎత్తుకోవాలంటే, మన ఏ ఒక సిచ్యువేషన్ వత్తనాலும், ఏ ఒక நிகழ்வு எது நடிச்சினாலும் అప్పుడు వచ్చి మనకు మనకి కంఫర్ట్ ఫీల్ చేయాలి. ఎది నడిచినాலும் మనకు మనసులో ఒక వికల్పం అనేది రాకుండా ఆ సమత్వం మనసు వచ్చి ఆ సమత్వ నిలయలో ఉండేదే ఆ మోక్షం అనేది. ఏ ఒక సంచలం లేకుండా మనసు ఏవాళ ఆ మేలాన శాంతిలోనే ఉండేదే మోక్షం. మన ఊరికి మోక్షం అంటే ఏదో ఈ ఉలహాలుండి ఎక్కడో పోతూ వాళ్ళంది వైకుంఠానికి లేకపోతే కైలాసానికి అట్ట మారి ఎక్కడికో పోతూ అట్టని చింత లేదు. మోక్షం అనేది ఏమి మన ఇక్కడనేని ఈ ఉలహాలనేని, అది మన அடுத்த శ్లోకాల్లో చూడపోయేము. ఇక్కడనేని మనం ఏం చేసేము, ఆ పూర్ణంగా మనని ఎంచిందుగా ఆరంభించము. ఆ నిలైలో మనసు ఎప్పుడునే ஒண்ணு. ఏ ఒక நிகழ்ச்சி நடத்தினாலும், ఏ ఒక అక్కడ ప్రచனை వచ్చినాலும், ప్రచனை రాకుండా அமைதிగా ఉంటనాலும், ఎప్పుడు ఏ ఒక సిచ్యువేషన్ ఉంటనాலும் అప్పుడు ఈ మనసు వచ్చి ఆ పూర్ణ నిలయలోండి మారకుండా ఉంటుంది. అట్ట ఒక నిలయనియే మన మోక్షం అటానిసి అద్వైతాలో చెప్పేము. వేరే వేరే దిల్లో వేరే వేరే మారి చెప్పారు. దాని పట్టి ఇక్కడ మన ఎత్తుకునేది లేదు. అద్వైత సిద్ధాంతத்தின்படி మోక్షం అనేది మన మనసు ఎప్పుడునే ఆ పూర్ణ నిలయలో నిరంజి ఉండేదే. ఆ తృప్తిలో మన చూసామిక ఆత్మన్ ఏవ ఆత్మనా తుష్టక, తనకురోగనేని ఏ దీనిని సార్ందకుండా ఇది ఉంటేనే నేను సంతోషపడుతున్నా, ఇది ఉంటేనే ఇది అయ్యో ఇది లేదే దాని నుంచి నా సంతోషం నాకు లేదు, వాళ్ళు ఇట్ట చెప్పారే దాని నుంచి నాకు సంతోషం లేదు, అటంతా ఒక ఎన్నం లేకుండా ఎప్పుడునే ఆ ఒక అదే నిలయలో ఆ ఒక మనశ్శాంతిలో ఆ ఒక పూర్ణత్వాలు ఉండేదే ఇక్కడ మోక్షం అట అని చెప్పారు. అది ఎప్పుడు వచ్చును తిరిగి వీళ్ళు ఈ దోషాలు ఎదినే లేకుండా ఉన్నప్పటికే ఆ జ్ఞానాన్ని క్లియరా పురించుకుని ఈ కుట్రాలు అన్నిని మన విளக்கேప్పుడు. కుట్రాలు ఏమేమి దోషం, అజ్ఞానం, సంశయం, విపర్యయం. అజ్ఞానం అంటే அறியாமை అనగా அடுத்தదేమి సంశయం, సంశయం అంటే సందేహం, మనకు వచ్చే ఈ సందేహాలు. அடுத்து వచ్చి విపర్యయ అనేప్పుడు మన ఈ ఒంట పెట్టుకునే ఆ ఐడెంటిఫికేషన్, అభిమానం, మన పలక దోష నుంచి నేనే ఈ ఒళ్ళు అటాని ఎంచాము. ఇంక మీద ఏమించాలే, నే ఈ ఒళ్ళు నాకు రోగ ఈ ఉణర్వు ఉంది అటానిసి ఇన్ని దినాలు ఎంచినాము. ఇప్పుడు ఏమించాలే, నా ఉణర్వు నీకమట్ర నీకమట్ర అన్ని తావులో నిరంజి ఉండే ఆ పూర్ణత్వంగా ఉండే ఆ సచ్చిత్ ఆనందంగా ఉండే నాను ఈ ఒళ్ళుని టెంపరీగా తాత్కాలికంగా పెట్టుకుని మనవుடைய ఆ కథాపాత్రాన్ని చేసుకుంటున్నాము. ఆవాళ అది ఆ ఉరువాణి ఎత్తుకుని ఆ కథాపాత్రాన్ని చేసుకుంటుంది అంతేనే తవర ఈ ఉరువాళ్ళ నడిసే అన్ని దీనికి నాకుని ఏ విధమైన తొడర్బుని దొరకదు అనేదాన్ని తెలివిగా పురించేదే ఈ జ్ఞానం. సరే, దీనే 17లో చూసాము. அடுத்து 18வது శ్లోకం చూతాడి. దీనిలో ఈ ఉண்மை పొరుల్ని ఈ జ్ఞానాన్ని అడంజిన ఆ జ్ఞాని ఎట్టా అన్నిని ఈ ఉலகாని చూసేందు వాండుடைய பார்வை, ఆ కన్నోటం, దృష్టి అనేక వాండుடைய దృష్టి ఎట్టా ఉంది, ఈ ఉலகாని చూసేప్పుడు వాళ్ళుடைய దృష్టి ఎట్టా ఉన్ను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దృష్టి అంటే దృష్టి సుట్టివేందా అనేది అది లేదు. ఇక్కడ వచ్చి దృష్టి అంటే పార్వైని అర్థం. వాళ్ళుடைய కన్నోటం, వాళ్ళు ఎట్టా అన్నిని సూతురు అనేదే ఇక్కడ దృష్టి అనేదాన్ని చెప్పారు. సరే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశ్చైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే
బ్రాహ్మణే గవిహస్తినే సునిశ్చైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఇక్కడ ఈ ప్రపంచాల్లో ఉండే కొంచెం మిరుగాలు ఇది ఇంత చెప్పి అన్నిని అంటే ఆత్మగానే చూసేండు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. అదావదు విద్యా వినయ సంపన్నే. విద్య అనేప్పటికీ ఆ அறிவு జ్ఞానం సత్వం ఆ కల్వి అనేవిగా ఆదినే ఇక్కడ చెప్పారు. ఆ విద్య అని విద్య వినయ సంపన్నే. వినయ అనేప్పటికీ మన దీనిలో చూసామిగా షట్పది స్తోత్రం చదివిన వాళ్ళు చదివింటారు. అవినయం అపనయ విష్ణు అటని చూసాం. వినయం అనేప్పటికీ ఆ పణివు అనేసి అర్థం. విద్య ఈ కల్వితోని అడక్కం అనేది ఉండాల. సంపన్నే దోరు ఆ విద్య కల్వి ఆ ஞானంతో వట్టి కల్వి లేదు, పరా విద్య అదావదు మేలాன ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానాన్ని అరించినవాండు అంటే బ్రాహ్మణన్. మన ఈ దిల్లో చూసామిక మొదట 11వ శ్లోకాల పండిత అట అని చూసాము. అశోచ్యానన్ అన్వశోసస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గదాసూన గదాసుం చ నాను శోచంతి పండితాః. ఆదిలో పండ అంటే ఆత్మజ్ఞాని అట అని చూసాము. ఆ పండ అంట ఆత్మజ్ఞానం అది దోరు తెలుసుకుండారో వాళ్ళే పండితర్లే. అదే మరి ఇక్కడ అని చెప్పారు పండితాహ. 2వ లైన్ లో పండితాహ అనే వార్త వచ్చింది. ఆ పండితర్లు ఎట్టా సూత్రే. పండితర్లు అంటే ఆ జ్ఞానిలే, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అడంచిన వాళ్ళే. వాళ్ళు వచ్చి ఎట్టా అన్ని ఇది చేతురే విద్యా వాళ్ళు వచ్చి ఆ జ్ఞానాన్ని క్లియర్ తెలుసుకుంటారు. అదే టయాలో వాళ్ళకి వినయంని ఉంది. అదావదు ఊరికే ఏదో ఇది చేసినాము అనేట్టుగా లేక చదివినాము. యాక్చువల్గా విద్య కొదవ విద్య అన్ని కల్విని చదివేప్పుడు అప్పుడు వేరే వేరే నాలెడ్జ్ ఉంది, పుకళ్ళు అవుతుంది, సెల్వం అవుతుంది. అంటే ఆ సెల్వం వచ్చి కొంచెం దినాలు ఉన్న ఆ సెల్వం నుంచి నాకు ఒక అహంకారం వచ్చింది అంటే ఆ సెల్వం పోయేప్పుడు ఆటోమేటిక్ గా అహంకారం సకాఫోన్. అదే మరి ఒక పుకళ్ళు అవుతుంది, ఒక పదవి పోతుంది అటానింత వచ్చేప్పుడు అది వచ్చి అది ఉండేదాకా అహంకారం గర్వం అనేది అనగా అది పోయేప్పుడు ఇది నీ సకాఫోన్. కావంటే ఈ విద్య ఈ కల్వి అనేది వచ్చి వాండుతోనే అరివు అనేది వాండుతోండి పిరిచి మన చూసిందుకు వెళ్ళవుది. ఆ అరివు వచ్చింది ఇంట వన్స్ వాడికి వచ్చింది అంటే అది వాండుతో కూడానే ఆ నాలెడ్జ్ ని అది నాలెడ్జ్ వచ్చి మరాదు, అది ఆటోమేటిక్ గా వాటితో కూడానే ఉండేదానిచి ఈ నాలెడ్జ్ నుంచి వచ్చే గర్వం అనేది అంత వేగంగా పోదు. దానించే వాళ్ళు తిరివి ఈ మన ఊరికే చదివేది మట్టు చాలదు, కట్టు అడంగుదల్ అనేది వచ్చి ఉంటే ముఖ్యం. చదివే దానికే ఆ విద్య అటని చెప్పేప్పటికేని ఆ వినయాన్ని సేరి చెప్పారు. ఆ సంపన్నే అనేప్పటికి ఏ బ్రాహ్మణర్లు ఏ బ్రహ్మాని క్లియర్ పురుంజుకునే ఆ పండితర్లు విద్యా వినయ సంపన్నే ఆ విద్యతో కూడా సేరి ఆ వినయాన్ని క్లియర్ తెలుసుకునే వాళ్ళు. ఆ తర్పమే అనేది కొంచెం కూడా లేకుండా ఉండే ఆ బ్రాహ్మణర్లే. వాళ్ళని చూసేప్పటికి అట్ట ఉండే బ్రాహ్మణే అడత వర్డే బ్రాహ్మణే అట అని వచ్చింది. ఆ బ్రాహ్మణే అనేప్పటికి ఈ బ్రాహ్మణ కులాల ఉండే వాళ్ళని మట్టు చెప్పలా. ఇక్కడ ఆ బ్రాహ్మణర్లు అనేప్పటికీ దోరు ఆ బ్రహ్మజ్ఞానాన్ని అడంజిన వాళ్ళు. యాక్చువల్గా అదే ఉపనిషత్తులు అన్ని బ్రాహ్మణర్ అనేప్పటికీ ఈ బ్రాహ్మణ కులాల పుట్టిన వాళ్ళని మట్టు చెప్పరు. మన చాతుర్వర్ణ్యం చూసేప్పుడు కూడా దాన్ని చూసాము. ఆ సత్వగుణం మేలుగా ఉండేవాళ్ళు ఆ బ్రహ్మానియేని క్లియరా అటంజిన వాళ్ళు అట్ట ఉండేవాళ్ళే బ్రాహ్మణర్. అట్ట ఉండేవాళ్ళు అనగా గవి అంటే పశువినిడத்தில்
ఇప్పుడు అట కల్వి ఆ వినయం రెండు ఆ జ్ఞానాన్ని ఆ అటకొని ఉండే ఆ బ్రాహ్మణులతో అనగా ఆవుతో అనగా హస్తిని అంటే ఏనిగతో అనగా సుని అంటే కుక్క నాయి అంటే అని చెప్పేమిగా ఈ అన్ని దీనిలో వచ్చి కొంచెం ఎగ్జాంపుల్ గా ఉలగాలో ఉండే అన్ని పొరుల్ని చెప్పింది ఇక్కడ వచ్చి అన్ని గుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం ఉండే అన్ని విధ ప్రాణులు దీనింతని ఇక్కడ ఉదాహరణగా ఎత్తి ఇక్కడ చెప్పారు. పశువు వచ్చి రజోగుణం ఉండేది, ఇంత సత్వగుణం కొంచెం ఉండి రజోగుణం ఉండేది. ఈ హస్తిని ఏనిగేని చెప్పేప్పుడు ఏనిగ వచ్చింట తమో గుణం ఉండేది ఇంట, అది తమో గుణం దానికి ఆ శ్లోహ నడుతుంది, శ్లోహానే దాని నుంచి చేసిందిలోనన్ని అది దానికి వచ్చి రజోగుణం ఉండేది అనేట్టుగా వేసిండారు. అనగా அடுத்து వచ్చి సుని డాగ్ అదిని తమో గుణాలు ఉండేది. అనగా அடுத்து చ ఏవ స్వపాకే అంటే ఈ కుక్కని సంపి తినే దానిడే మాంసాన్ని తినేవాండు అట్ట ఉండేవాండుతోని పండితాహ సమదర్శినహ, అదావదు ఈ అన్ని విషయాల్లోని బ్రాహ్మణన్గా ఉంటనాலும் బ్రాహ్మణంలో తొడంగి ఈ నాయ్ మాంసం తినేవాండు దాకా అన్ని విషయాలలోని ఎడైల దోరని చెప్పినారు. ఈ పశు యాனை నాయ్ ఈ మూడు విలంగులని చెప్పిండారు. అదావదు దీని మూలంగా ఏం చెప్పారంటే ఈ ప్రపంచాల్లో ఉండే అన్ని విషయాలలోని అది తావరంగా ఉంటనాலும் సరి పుల్పూండు దాకా అని ఆ బ్రహ్మలోండి పుల్పూండు దాకా అన్ని విషయాలలోని ఏమి వాడు సమదర్శిగా ఉన్నాడు. అదావదు సమదర్శనం అంటే ఒకటినే చూసే ఆ ఒక కన్నోటం అంటుంది. అదావదు ఏ ఆభరణాన్ని చూసినాலும் అక్కడ తంగాని మట్టుం చూసే పొర్కళ్ళన్ మాదిరి, అదే మరి ఇక్కడ వీళ్ళు ఏం చూసేయండి అన్ని ఏ ప్రపంచాల ఏ దీన్ని చూసినాலும் అది వద్ద ఎక్కువేని ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ఇదిగా బ్రాహ్మణన్గా ఉంటున్నాலும் సరి, లేకపోతే ఈ కుక్క మాంసాన్ని వండి తినేవాండుగా ఉంటున్నాலும் సరి వాండుతోని ఆ ఆన్మాని మట్టునే వాళ్ళు చూసేరు, వాళ్ళతో ఉండే ఆ భేదాలని వాళ్ళు చూసేది లేదు అనేదాన్ని ఇక్కడ ఈ 18వ శ్లోకాలు చెప్పారు. அதாவது அடுத்து இட்ட மாதிரி ఉన్నందింట ఇట్ట సమదర్శనంగా ఉన్నందింట అని వ్యవహారం ఎట్టా చేయడం అన్ని ఇప్పుడు పని వాళ్ళని ఇంతని ఆయన సమదర్శన కంటే వాళ్ళతోని ఆత్మాని చూసేను అట్ట అనేసి వాళ్ళని అట్ట ఆ వేరియేషన్స్ అనేదే లేకుండా ఉన్నందింట పనిలో ఎట్టా నడిచిన వ్యవహారం అనేదే అక్కడ లేకుండా సకాపును అది ఎట్టా మరి ఈ సమదర్శనగా అట్ట అనేసి ఆట అది సూక్ష్మ భావన అంటారు దీని. ఆ సమదర్శినగా అనేది ఆ మన రోగ ఆ భావనే మనస్సులో ఆ భావనే ఉండాలి. అన్నిని ఈక్వల్ గా మనస్సులో ఎంచే ఆ ఒక ఎన్నం ఆ ఒక భావనే మనస్సులోనే అది ఉండాలనే తవిర మన செயல் చేసేప్పుడు వ్యవహారం నడిసేప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళని ఎట్టా ట్రీట్ చేయాలనో పని వాళ్ళని ఎట్టా ట్రీట్ చేయాలనో అట్నే ట్రీట్ చేయాలి. కావంటే మనస్సులో వాళ్ళని ఆ ఆన్మానే అనేదా ఆదిలో ఆ వేరియేషన్ దానిలో వ్యత్యాసం అనేది ఉండకూడదు. అదావదు మనం ఇప్పుడు ఏమించేము మనస్సులోని ఆ వ్యత్యాసాన్ని ఎత్తుకొచ్చినాము, మన వ్యవహారాలు ఎత్తుకొచ్చేది పోగ మనస్సులోని ఆ భేదాల్ని మనం ఎత్తుకొచ్చుకుంటున్నాము. దానిచే ప్రచన పూరం పెద్ద అవుతుంది. మనసులో ఆ భేదం లేకుండా వ్యవహారాల మట్టు ఆ భేదాలని చూసేదానే ఇక్కడ చెప్పేది. దాన్ని మనం క్లియర్ గా పురించుకోవాలి. అట్ట ఉండప్పటికి అట్ట సమదర్శిగా ఉండేవాడికి ఆండుடைய మెంటాలిటీ ఎట్టా ఉండుంటేట దానికి ఒక సూపరైన ధన్యాష్టకం అట అనేసి ఒక దిల్లోండి ఒక శ్లోకం చెప్పింటారు. దానిలో ఈ ఉలకనే వాడికి ఆ జ్ఞానికి ఎట్టా ఉండుంటే రిలాక్సేషన్ గ్రౌండ్ వాడి వచ్చి అన్ని ఈ ఉలకానియేని ఒక వాడి రెస్టింగ్ ప్లేస్ గా ఒక మన ఇప్పుడు ఒక ఏదైనా ఒక
ప్రచనే అట్ట మారితో వచ్చేప్పుడు రిలాక్సేషన్ కి ఎక్కడన్నా పోవలే ఏదైనా ఒక తావలో పోయి కొంచెం దినాలు మనసుకు ఫ్రీగా ఉండట్టుగా ఒక அமைதிగా ఒక తావలో ఉండిసి రావాల అటంతా ఇంచేమీక వీడి ఈ ஞானிக்கு ఈ ఉలహనేని అది ఎట్టా ఉంటనాலும் ఈ ఉలహనేని ఆ రెస్టింగ్ ప్లేస్ గా అవుతుంది వాడికి నందవనంగా అవుతుంది ఇంట ఎట్టా నందవనం అంటే తోటలో అన్ని పువ్వులు పూసి అట్నేని ఒక బ్లూమింగ్ ఆ ఒక అన్ని పువ్వు పూసి అట్నేని అన్ని కలర్ఫుల్ గా అన్ని వర్ణాలతో కలర్ఫుల్ గా ఉన్నది అంటే దాన్ని చూసేదానికి మనసుకు ఎంతో ఒక సంతోషంగా ఉన్నది అది మరి ఈ ఉలగాలో ఉండే అన్ని విధ భేదాలతోని నందవనం అనేప్పటికీ వేరే వేరే పువ్వులు ఏకపట్ట పువ్వులు వర్ణవర్ణంగాని ఉన్నది అన్నిని చూస్తే మన మనసుకు ఎంత కుతూహలంగా ఉందో అది మరి ఈ ఉలగంలో అన్ని వెరైటీ ఆఫ్ పీపుల్ వెరైటీ ఆఫ్ మనుషులు అన్ని వెరైటీ ఆఫ్ థింగ్స్ పొరుట్కళ్ళు అన్నినే ఎన్నో ఉన్నది అంటే అన్నిని చూసి వాడికి ఆ కుతూహలంగా నందవనాన్ని చూసినట్టుగా వాడికి మనసుకు అండ్రలంతా ఆ మలర్ని చూసేప్పుడు మనసులో ఒక మలర్చి అవుతుంది ఆ కుతూహలం వాడికి అవుతుంది ఇంట அதே மாதிரி అన్ని మరాలు ఏ మరాలుని వాడికి వచ్చి కామధేనుగానే ఉందింట కర్పక వృక్షం కామధేనుంతని వాడు విరుంబియదే మనం ఏం విరుంబేమో అది ఇచ్చిన అది మారి ఇక్కడ ఉలకాలో ఉండే అన్ని మరాలు వాడికి కర్పక వృక్షంగానే తెలుస్తుంది అన్ని తావులుని వారణాసిగానే ఉంది అదావదు కాశీ పోతే అది వచ్చి పుణ్యక్షేత్రంతా చెప్పేమో ఇక్కడ వీడి జ్ఞానికి అన్ని తావని కాశీగానే వారణాసిగానే ఉంది అన్ని రివర్స్ అన్ని నదిలోనే ఆ గంగాగానే ఉందిట ఇన్క్లూడింగ్ కూవంని వేస్తారు స్వామి కూవం కూడా అతనికి గంగాగానే ఉందిట అదావదు ఏం అర్థం దిల్ల మన పురుంజుకోలే అంటే ఆ జ్ఞానికి అన్ని లేని ఆనందాన్ని అవుతుంది వాడికి వచ్చి ఇది ప్రాబ్లం మనకు వచ్చి ఇది ప్రాబ్లం అవుతుంది ఇది నాకు పట్టును ఇది పట్టదు అటనిసింత ఆ భేదాలు మన మనసుకు ఉంది కాబట్టి ఈ జ్ఞానిని పొరుతలు అన్నిని సమదర్శనగా ఒకే మారి చూసే ఆ మనోభావనే వాడికి అది సూక్ష్మ ఆ మనోభావనే వాడికి వచ్చిందానిచ్చి అదావదు వాడి ఈ పళక్కం ఈ జ్ఞానాలో మొదటి శ్లోకాలు చూసామేక తద్బుద్ధయ తదాత్మానక ఆ ఒక అన్ని నిలైని వాడి కడందు వచ్చిందానిచ్చి ఈ మన పక్వం వచ్చి అంత బాగా వాడికి పక్వపడి ఆ నిలైలోనే వాడు నిష్ఠగా స్పాంటేనియస్ అదావదు ఏ నిలైని మన జ్ఞానం మూలంగా అடைஞ்சிనావో ఆ నిలైలోనే ఉరుదిగా ఏ విధమైన చలనం లేకుండా దానిలోనేని ఒక స్పాంటేనియస్ అనేదానికి ఏం ఒక విధమైన తడంగలు లేకుండా వాడికి ఫ్రీగా వాడి ఆ దిల్లోనేని వాడి ఒక ఇట ఉంటే ఇట నడుసును అనే ఒక ఇదింతా లేకుండా వాడికి ఆ యథార్థంగా ఆ నిలైలో వాడి నుంచి ఉండింది వెళ్ళవుతుంది అట్ట ఉండేదే ఇక్కడ ముఖ్యం దానికే దీనిలో ఏం చెప్పిండారు ఆ సమదర్శిగా ఉండేవాడి నుంచే అది వెళ్ళవను అంటే పండితన్ ఇదిలో దిల్లో వాడు సమదర్శనాన్ని చూసేంద్ర అనేది ఆ పొరుట్కలు ఇక్కడ ముఖ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు దేనికి ఈ దిల్లో మట్టునే సమదర్శన దేనికి ఈ వార్తలు మట్టు చెప్పినారు దానికింత ఇంపార్టెన్స్ అక్కడ లేదు ఏమో స్వామి ఒక తావలో చెప్పారు ఏమో కృష్ణరు పోర్ ముனையில ఉండారు ఆవాల ఇక చూసింట్రు ఏనిగని చూసింట్రు ఏది మంచి పశువుని ఎంచింట్రు దాని చెప్తారు వాళ్ళంది అనేట చెప్పి ముడిచారు అది దేనికోసం ఏమి అనే దానికి ఏ విధ విளக்கம் దిలో లేదు యాక్చువల్గా దిల్లోండి మనం తెలుసుకునేది ఏమి అంటే ఏ అన్ని విషయాలని ప్రపంచాల్లో ఉండే ఏ అన్ని వகையான ఆ పొరుట్కల్లోని మనుషుల్లోని ప్రాణులలోని అన్నిలోని వాడు సమదర్శనంగా అదావదు అన్నిలో ఉండే ఆ ఆన్మాని బ్రహ్మాని చూసింది వాడికి తెలుస్తుంది ఆ బ్రహ్మంగానే అన్ని ఉంది అనేదాన్ని వాడు పురించుకుంటున్నాడు అదే ఇక్కడ ఆ
ఆ ఒక కన్నోటం వాడికి వచ్చిందానించి వాడికి మనసులో ఆ దృష్టి అనేది ఆ బ్రహ్మజ్ఞానిగానే వాడు అవిత్నాండు. ఆ దృష్టి వచ్చేప్పటికి వాడికి ఏ విధమైన మనసులో ఒక బాదరన్స్ అనేది రాదు. ఇలా మన క్లియర్ పురించుకోవాల్సింది సమదర్శన వ్యవహార దృష్టి అనేది వేరే, పారమార్థిక దృష్టి అనేది వేరే. మన మనస్సులోనే ఈ సమదర్శనం అనేది ఇంత ఎక్కడ ఉండాలి, మనోடைய మనోభావనలో ఉండాలనే తவிர వ్యవహారం చేసేప్పుడు మన దోరికి ఏ ఇంపార్టెన్స్ రోల్ ప్లేనే మనం చేసేము. ఎట్టా ఒక సినిమాలో మన యాక్ట్ చేసేదో అదే మరి మన ఏం చెయ్యాలనో ఈ కుటుంబాల్లో మన ఏం పనులు చేసేమో దానికి ఉండే ఆదినే చెయ్యాలనే తவிர సమభావం వచ్చింది అటానిసి మన గురుతో పోయి నీరు నాను సమం, మీరే చెప్పించారు మీరు నేను సమం అటానిసి మీరు నా కాళ్ళ పడండా అటానిసి ఇంత చెప్పింది వెళ్ళదు. స్వామి అంతా చెప్పింటారు అటతా చెప్పిద్దుకు వెళ్ళవదు. ఆ వ్యవహారం వచ్చేప్పుడు వాళ్ళకి ఏ తావు ఇయ్యాలనో అదే ఇయ్యాల. దాని మాకు చెప్పించిన గురు బ్రహ్మ విద్యానందాన్ని అడిక్కడి చెప్పుతురు. అది వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని పడి ఎట్టా ఉండాలనో అదే వ్యవహారాల ఉండాలి. దాన్ని వచ్చి మన మార్చాల్సిన అవసరంలా. అదే టయాలో మన మనసులోగా ఈ సమబుద్ధి అనేది ఖండిప్గా ఉండాలి. ఈ దీని ఆ మనస్సు అడిత్తలాలో ఆ సూక్ష్మలో మనకు రోగ అహముఖంగా మనం ఏమించాలంటే ఎట్టా కప్పల్లో నంగూరం పాచేరిగా అది మారి ఆ దిల్లో వచ్చి మన స్టడీగా పెట్టుకోలే. కావంటే ఈ వ్యవహారం చేసేప్పుడు అది ఎన్ని మారుతనాலும் అది మనకు ప్రచనగా రాదు. ఈ దిల్లో స్ట్రాంగ్ గా ఉండుకుని ఏం పని చేసినాலும் అక్కడ ప్రచన వచ్చింది వాய்ப்பு లేదు అనేదే ఇక్కడ మన తిరిగి ఇది కూడా చెప్పుతారు. రాగం పాడేప్పుడుగా తంపురాలో ఆ శృతిని పెట్టారంటే సాపాసా పెట్టేప్పుడు పాట పాడే వాళ్ళకి తెలుసును బాగా. ఆ శృతిని పెట్టారంటే ఏమవును, శృతి వచ్చి అదే శృతిలోనే ఎన్ని రాగం గాని పాడచ్చు. వాళ్ళు వచ్చి వేరే వేరే వెరైటీ ఆఫ్ రాగం అన్ని మేళకర్త 83 మేళకర్త అని చెప్పేది అన్ని దాని జన్య రాగాలు అనేవి అనంద కోడి రాగాలు. అన్ని రాగాలు నేని ఈ ఒక్క శృతిలోనే అన్నినే నడుతుంది, అన్నినే పాడేరు. ఈ పాడగన అనేవాడు ఎన్ని విధమైన పాటు కాని వాడు పాడేందుకు వెళ్ళవుతుంది. ఆ బేసిక్ లో వాడికి వచ్చి తిరిగి ఆ శృతిని వాడు చూసుకుంటాడు, యోచుకుంటాడు. ఓ ఈ శృతియే ఉంది, దిల్లోండే మన చేసేము, దానిలో మారకూడదు అనేదిలో మన తెలివిగా ఉండాలి. అది పెట్టుకుని ఎన్ని వెరైటీ ఆఫ్ మన ప్లే ఏ ప్లే కానీ మన చెయ్యచ్చు. దానికి స్వామి ఇంకో స్వామి దయానంద చెప్తారు, మనకు రోగం ఉండే ఆ భక్తన్ని வெளிப்படுத்து. ఆ భక్తన్ అనేది వచ్చి అందరు రోగాన్ని ఉండాలి. అదే బేస్. ఆ దేవుడితో నేను భక్తిగా ఉండాను, వాండుకు నేను వాండుకు சரணாகதி அடைஞ்சு నేను నావుடைய செயல்ని వాండుకు అర్పణించిన ఆ ఒక మనస్సుతో నేను ఉండాను అనే ఫీలింగ్ వచ్చి రోగం ఉండాలంట. ఆ ఫీలింగ్ ని మనం పెట్టుకుని మనం వచ్చి ఏ ప్లే కాని ఏ రోల్ ప్లే ఏ కథాపాత్రం గాని అమ్మ కానో బిడ్డ కానో పిల్లంగానో అనగా బాస్ కానో ఏ కాని నడిచాచ్చు. కాబట్టి మనస్సులో ఆ భక్తన్నే వచ్చి దేవుడుடைய ఆ శరణాగతి అడంజిన ఒక మనిషి భక్తన్ అనేదిలో మనస్సులో ఆ ఇది వచ్చి మారనే కూడదు. ఆ తెలివి ఉన్నది అంటే మనని ఏ ఇదినే మనని అండింది కూడా వెళ్ళవదు, ఏ ప్రచనలని మనని అంచున కూడా వచ్చింది వెళ్ళవదు అనేదిని அடுத்த శ్లోకాలోని అందంగా చెప్పిండారు. ఒక నిమిషం చూద్దాం. ఇకైవ తైర్జిత సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః.
ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హిమసమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇహ ఏవ తైః జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇలా ఏం చెప్పారు? ఏషాం ఫస్ట్ లైన్ లో ఉంది. ఏషాం అంటే దోరుடைய మనసు, మనహ దోరుடைய మనసు, அதாவது சாம்யே, சாம்யே அண்ட அடுத்த வார்த்தை சாமியே போல, அதாவது ஏசாம் மனக சாம்யே ஸ்திதம். సామ్యే అంటే ఆ ఒకటిలో సమం సమదర్శినగా చూసామేగా, దానే గ్రామర్ లో ఒక తద్దితం వచ్చేప్పుడు అది సామ్యే అని మారుతుంది. అదావదు ఏ ఒకటిలో అనేప్పటికి అన్ని ఉయిర్నాలోని ఆ ఆత్మ బ్రహ్మం అనేదే ఆ అధిష్టానంగా ఉంది అనే దాన్ని పురించుకున్న వాళ్ళు. అదే ఆ బ్రహ్మం అధిష్టాన తత్వం అనేది ఏముంది అని తెలుస్తుందిగా, ఆ బ్రహ్మలో స్థితంగా ఉండేవాడు. ఆ సామ్యే స్థితం అంటే ఉరుదిగా ఉండేవాడు. దాన్ని పురించుకుని ఇన్నిహిని అధిష్టానంగా ఆ బ్రహ్మనే ఉంది అనే దాన్ని పురించుకుని దాన్ని తెలుసుకుని ఏం చేసేయండి, దానిలోనే స్థిరంగా ఉన్నాండి, అట్ట ఉండేవాడు. ఏసా మనహ దోరుடைய మనసు ఆ ఒకటిలో ఉరుదిగా ఉందో చలన లేకుండా నిశ్చలీభూతం అంటారు. అదావదు ఆ బ్రహ్మంలో ఏ విధ చలనం లేకుండా సంచలనం లేకుండా దల్లోనే ఉందో వాళ్ళు ఇక ఏవ ఇప్పుడేని, అదావదు ఇప్పుడు ఈ పిరవి ఎత్తిందామేక, ఈ పిరవిలోనేని తైహి జితః సర్గః వాళ్ళు ఏం చేశారంటే ఈ సర్గః అంటే మరుపిరవిని వాళ్ళు జయించినారు అట అనేసి. అదావదు తైకి అంటే ఈ పండితర్, ఈ మోటిదిలో పండితాహ అని చెప్పినాము ఇక, ఆ పండితర్లు ఈ సమదర్శినః సమంగా అన్నిని చూసే, అన్నిలోని ఉండే ఆన్మాని చూసే ఆ పండితర్లే వాళ్ళనే ఇక్కడ తైకి అని చెప్పారు. అవర్ కళాల్ అట అని అర్థం. అవర్ కళాల్ అనేప్పుడు దూరం అక్కడ ఆ పండితర్లు వాళ్ళు ఈ సర్గః అంటే ఈ పిరప్పు ఇరప్పు అనే ఆ సులల్ని జితః అంటే వాళ్ళు జయించినారు. ఎప్పుడు ఇహ ఏవ అనేప్పటికి ఈ జీవన్ ఉండప్పుడికేని సచిన వనహంతా లేదు, ఇప్పుడే వాళ్ళు దాన్ని జయించి వెళ్ళవుతుంది. ఎప్పుడు సామ్యే స్థితం మనక మన మనసుని ఆ బ్రహ్మలో ఆ ఒకటిలోనే పెట్టుకుండే వాళ్ళ నుంచి ఇది ముడించుతుంది, జయించింది. ఈ సర్గ ఈ సంసారాన్ని వాళ్ళ నుంచి జయించిందుకు వెళ్ళవనే అనేదాన్ని మొదటి లైన్ లో చెప్పారు. அடுத்து నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అదావదు ఈ బ్రహ్మం అనేది సమం బ్రహ్మ, నిర్దోషం బ్రహ్మ. బ్రహ్మకు బ్రహ్మం అనే దానికి రెండు క్వాలిటీ ఇయల్బులు చెప్పారు. ఒకటి వచ్చి దానికి దోషం కురైలు అనేది ఎదినే దొరకదు అనగా సమం, అది వచ్చి అన్నిదిలోని అది వచ్చి ఒకటి మారి ఉన్న ఏ ప్రాణి ఉంటనాலும் సరే, ఎద్ది ఉంటనాலும் సరే, ఈ అనాత్మ విషయంగా ఉండే అన్ని అనాత్మగా ఉంటనాలు ఈ ప్రపంచాలు ఉండే అన్ని విధమైన అది ప్లానెట్ గా ఉంటనాலும் సరే, లేకపోతే ఉయిర్నాలు ప్రాణిగా ఉంటనాலும் సరే, లేకపోతే మనిషిగా ఉంటనాலும் సరే, తావరంగా ఉంటనాலும் సరే, ఎదిగా ఉంటనాలు అన్నిలోని ఈ బ్రహ్మం అనేది ఒకటిగానే ఉంది. దానికి ఈ బ్రహ్మానికి ఏ విధమైన కొరలుని లేదు అనేదానే ఈ వార్తల పేరు. నిర్దోషం హి సమం బ్రహ్మ, ఆ బ్రహ్మానికి ఏ విధమైన
కొరలు లేదు, అది సమంగా ఉంది అన్నిలో. దానిచి తస్మాత్ ఆగయాల్ బ్రహ్మణి తే స్థితాహ. వాళ్ళ నుంచి ఎట్టా వాళ్ళ నుంచి ఆ స్థిరంగా దల్లోనే ఆ బ్రహ్మాలనే ఉండింది వెళ్ళవుతుంది అంటే ఆ బ్రహ్మం వచ్చి కురయట్రదు అన్నిలోని సమంగా ఉంది అనేదాన్ని వాళ్ళు పురుంజుకునేప్పుడు దల్లో స్థిరంగా వాళ్ళ నుంచి ఉండిందుకు వెళ్ళవుతుంది అనేదాన్ని చెప్పారు. టైం అయింది. దీని ఇంకోతరే அடுத்த క్లాస్ లోని లైట్ సూతాడి